హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు మార్కెట్స్ చూసుకుంటే మనకి స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ వచ్చింది. మార్కెట్స్ ఓపెనింగ్ ఒక స్ట్రాంగ్ నెగటివ్ సెంటిమెంట్ తో ఓపెన్ అయ్యి ఆఫ్టర్ దట్ మార్కెట్ ఫాల్ కంటిన్యూ అయింది. అగైన్ మార్కెట్ రికవర్ అవడానికి ట్రై చేసినప్పటికీ మనకి మేజర్ రెసిస్టెన్స్ 24,000 నిన్న స్ట్రాంగ్ సపోర్ట్ అనుకున్నాం. మార్కెట్ ఆ లెవెల్ కింద ఓపెన్ అయింది కాబట్టి అది రెసిస్టెన్స్ కింద వర్క్ అవుతుంది. సేమ్ లెవెల్ దగ్గర రిజెక్షన్ ఫేస్ చేసి అక్కడ నుంచి మళ్ళీ స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెజర్ కంటిన్యూ అయింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు మార్కెట్స్ మొత్తం నెగటివ్ జోన్ లో ఉన్నాయి. నాట్ ఓన్లీ నిఫ్టీ 50, ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ లో కూడా మనం సేమ్ నెగటివ్ ర్యాలీ విట్నెస్ చేసాం. సో సెక్టర్ వైజ్ గా చూసుకుంటే ఆటో సెక్టర్ ఆల్మోస్ట్ 1.8%, ఈవెన్ బ్యాంకింగ్ సెక్టర్, ఫైనాన్స్ సెక్టర్స్ అన్ని కూడా నెగటివ్ గా ఉన్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్ 2.24%, కన్సూమర్ డ్యూరబుల్స్ 3.73 అండ్ ఈవెన్ రియల్ ఎస్టేట్ కూడా 3% ఫాల్. ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ లో స్ట్రాంగ్ సెల్ ఆఫ్ విట్నెస్ చేసాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మార్కెట్స్ ఈ లెవెల్ లో ఫాలో అవడానికి మేజర్ రీజన్స్ ఏంటో ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకుని తర్వాత రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిస్కస్ చేద్దాం. ద ఫస్ట్ మేజర్ రీజన్ యుఎస్ అండ్ ఇరాన్ కి సంబంధించిన అప్డేట్ అండి. ప్రెసెంట్ ఈ రెండు కంట్రీస్ మధ్య పీస్ టాక్స్ నడుస్తున్నప్పటికీ నెగోషియేషన్స్ కంటిన్యూగా ఫెయిల్ అవుతున్నాయి. ఈ ప్రాసెస్ లో లేటెస్ట్ గా ఇరాన్ యుఎస్ కి వార్ ని స్టాప్ చేయడానికి ఒక ప్రపోజల్ పంపించింది. ఆ ప్రపోజల్ లో ఉన్న కండిషన్స్ మొత్తాన్ని ట్రంప్ కంప్లీట్ గా రిజెక్ట్ చేశారు. అగైన్ సినారియోస్ ఎస్కలేట్ అవుతున్నాయి. సో గ్లోబల్ మార్కెట్స్ పరంగా ఉన్న ఈ ఇష్యూ ఎస్కలేట్ అవడం వల్ల నాట్ ఓన్లీ ఇండియన్ మార్కెట్స్, ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్ లో పానిక్ స్టార్ట్ అయ్యింది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది రీజన్. అండ్ సెకండ్ మేజర్ రీజన్ మోడీ స్టేట్మెంట్స్. నిన్న హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ లో మోడీ ఇచ్చిన స్టేట్మెంట్స్ లో కొన్ని మేజర్ గా మనం మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ వన్, నెక్స్ట్ 1 year వరకు ఇండియాలో ఉన్న పీపుల్ అందరూ కూడా గోల్డ్ ని పర్చేస్ చేయడం తగ్గించాలి అనేది చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. దీంతో పాటు పెట్రోల్ అండ్ ఆయిల్ వీటి యూసేజ్ కూడా తగ్గించాలి అండ్ అలాగే కుకింగ్ ఆయిల్ యూసేజ్ తగ్గించాలి అండ్ పీపుల్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని కూడా అడ్రస్ చేశారు. ఇందులో మనం మేజర్ గా ఈ 2 points గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు లాస్ట్ 3 months నుంచి ఇరాన్ అండ్ యుఎస్ మధ్య జరుగుతున్న వార్ వల్ల ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్ మొత్తం సఫర్ అవుతున్నాయి, పర్టికులర్ గా ఇండియన్ మార్కెట్స్. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి 20% ఆఫ్ వరల్డ్ కి సంబంధించిన క్రూడ్ ఆయిల్ సప్లై వస్తుంది అండ్ మన ఇండియాలో యూస్ చేసే 85% క్రూడ్ ఆయిల్ మనం అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇండియాలో ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటుంది ఒకటి క్రూడ్ ఆయిల్ అయితే ఇంకొకటి గోల్డ్. ఈ వార్ వల్ల ఈ క్రూడ్ ఆయిల్ కి సంబంధించిన ప్రైజెస్ చాలా హెవీగా ఇంక్రీజ్ అయింది. వార్ స్టార్ట్ అవ్వక ముందు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ $70 దగ్గర ట్రేడ్ అవుతాయి. వార్ స్టార్ట్ అయిన తర్వాత విత్ ఇన్ వీక్స్ లో $120 వరకు రీచ్ అయింది. సో ఈ ప్రాసెస్ లో ఏమవుతుంది, మనం ఎప్పుడైతే 80% ఇంపోర్ట్ మీద డిపెండ్ అయి ఉన్నామో ఈ 80% క్రూడ్ ఆయిల్ ని బై చేయడానికి ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. అట్ ది సేమ్ టైం మనం ట్రాన్సాక్షన్ కూడా డాలర్ లో చేయాలి. సో ట్రాన్సాక్షన్ డాలర్ లో చేస్తున్నప్పుడు డాలర్ కి డిమాండ్ పెరుగుతుంది, ఆబ్వియస్లీ రూపీ వాల్యూ పడిపోతుంది. అట్ ది సేమ్ టైం గోల్డ్ ని మనం బై చేయాలన్నా ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ డాలర్ లోనే ట్రేడ్ అవుతుంది. సో గోల్డ్ ని బై చేయాలన్నా కూడా డాలర్ లో పే చేయాలి. అగైన్ డాలర్ కి డిమాండ్ పెరుగుతుంది, మన రూపీ వాల్యూ పడిపోతుంది. లాస్ట్ 2-3 months లో రూపీ వాల్యూ చాలా లోయెస్ట్ పాయింట్ 95 వరకు రీచ్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ ఇదే గనక కంటిన్యూ అవుతున్నట్లయితే మన రూపీ ఇంకా ఫర్దర్ గా వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, మన ఎకనామీకి థ్రెట్ ఉంటుంది. సో అందుకనే ఎంటైర్ నేషన్ ని అడ్రస్ చేస్తూ మోడీ కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ని అడ్రస్ చేశారు. సో దీని ఇంపాక్ట్ వల్ల ఈ రోజు ఆయిల్ సెక్టర్ లో పర్టికులర్ గా గోల్డ్ స్టాక్స్ లో కూడా స్ట్రాంగ్ సెల్ ఆఫ్ విట్నెస్ చేస్తాం. సో దిస్ ఇస్ ద మేజర్ రీజన్ ఈ రోజు మార్కెట్స్ ఫాలో అవడానికి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజల్ట్స్ కూడా లాస్ట్ వీక్ వచ్చినాయి. అవి కూడా కొంచెం డిసప్పాయింటింగ్ గా ఉన్నాయి. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఫాలో అయింది. దానివల్ల బ్యాంకింగ్ సెక్టర్ అండ్ ఆబ్వియస్లీ నిఫ్టీ 50 కూడా కరెక్షన్ మోడ్ లోకి వెళ్ళింది. సో ఈ రీజన్స్ వల్ల ఈ రోజు మార్కెట్స్ లో మనం నెగటివ్ ఇంపాక్ట్ చూసాం. వీటన్నిటిని బేస్ చేసుకుని రేపటి మార్కెట్స్ లో ఎగ్జాక్ట్ గా ఎలా ప్లాన్ చేసుకోవాలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ నిఫ్టీకి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ చూద్దామండి. మనం మేజర్ లెవెల్స్ అడ్రస్ చేసుకుందాం. ఈ రోజు ఓపెనింగ్ మనకి మేజర్ సపోర్ట్ కింద ఓపెన్ అయింది కాబట్టి 24,000 రీచల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్, ఫాలోడ్ బై రీసెంట్ స్వింగ్ లో 28,800 సపోర్ట్ లెవెల్. ఈ రోజు మార్కెట్ కూడా ఆల్మోస్ట్ అదే లెవెల్ దగ్గర క్లోజ్ అయింది అండ్ ఆ లెవెల్ ని రెస్పెక్ట్ చేసింది. ఈ రోజు ప్రైస్ యాక్షన్ చూడండి, గ్యాప్ డౌన్, ఇమీడియట్ సెల్ ఆఫ్. తర్వాత మార్కెట్ రికవర్ అవడానికి ట్రై చేసినప్పటికీ సేమ్ లెవెల్ దగ్గర నుంచి రివర్సల్ వచ్చి మార్కెట్ కంటిన్యూ. సో 24,000 ఈ రోజు చాలా స్ట్రాంగ్ గా వర్కౌట్ అయింది, రెసిస్టెన్స్ కింద వర్కౌట్ అయింది. ఈవెన్ ఆప్షన్ చైన్ అనాలిసిస్ లో చూసినప్పటికీ 24,000 దగ్గర కాల్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సో టెక్నికల్ గా ఈ రోజు మనకి క్లియర్ రిజెక్షన్ వచ్చింది అండ్ అలాగే ఆప్షన్ చైన్ లో కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి సో ఈ లెవెల్ ని మనం రేపటికి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకుందాం. అండ్ అలాగే మార్కెట్ 23,800 దగ్గర క్లోజ్ అయినప్పటికీ మనం దీన్ని స్ట్రాంగ్ సపోర్ట్ కింద కన్సిడర్ చేయలేం. ఎందుకంటే ఆప్షన్ చైన్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ సెంటిమెంట్ చూసుకుంటే స్ట్రాంగ్ నెగటివ్ సెంటిమెంట్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇఫ్ ఇన్ కేస్ సినారియోస్ ఇంకా వర్స్ట్ అయితే. సో ఇమీడియట్ గా 23,800 సపోర్ట్ ఉంటే ఫర్దర్ డౌన్ సైడ్ 23,500 దగ్గర మనకి మేజర్ సపోర్ట్. వన్స్ ఈ లెవెల్ బ్రేక్ చేసినట్టే నెక్స్ట్ ఆ లెవెల్ వరకు మనం ఫాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు నెగటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ సెల్ సైడ్ ఇచ్చుకుందాం. సో సెల్ సైడ్ వెళ్ళాలనుకుంటే సెల్ ఆన్ రైస్ అంటే మార్కెట్స్ ఒకవేళ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి ఇదే కన్సాలిడేషన్ కంటిన్యూ స్లోగా పైకి వెళ్తే ఈ రోజు మనకి ఎక్కడి నుంచి అయితే రివర్సల్ వచ్చిందో అదే లెవెల్ దగ్గర నుంచి ఒక స్ట్రాంగ్ రివర్సల్ కనిపిస్తే ఫస్ట్ లొకేషన్ ఇక్కడ మనం డౌన్ సైడ్ ట్రేడ్స్ తీసుకోవచ్చు. ఇఫ్ నాట్ సో సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ డౌన్, సపోర్ట్ లెవెల్స్ బ్రేక్అవుట్ అయినా 23,800 నథింగ్ బట్ ఈ రోజు ఇంట్రాడే లో స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉంది కాబట్టి ఈ లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ చేసిన సెకండ్ లొకేషన్ ఇక్కడ కూడా డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చు. ఇది ఇంట్రాడే లో మాత్రమే కాదు, లాస్ట్ 3 weeks నుంచి మార్కెట్ ఈ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కింద వర్క్ అయ్యి. సో ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే 3 weeks
కన్సాలిడేషన్ బ్రేక్ అయినట్టు స్ట్రాంగ్ మొమెంటం డౌన్ సైడ్ మొమెంటం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఈ 2 లెవెల్స్ దగ్గర మనం డౌన్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. అప్ సైడ్ వెళ్ళాలనుకుంటే మార్కెట్ ఖచ్చితంగా 24,000 అబౌవ్ స్ట్రాంగ్ క్లోజింగ్ అట్లీస్ట్ 1 అవర్ అయినా మార్కెట్ దీనిపైన స్ట్రాంగ్ బయర్స్ హోల్డ్ చేయగలిగితే మనం అబౌవ్ 24,000 దగ్గర కూడా ట్రేడ్ తీసుకుంటాం. సో డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఓపెన్ ఇంట్రెస్ట్ చెక్ చేసుకోండి. డౌన్ సైడ్ ట్రేడ్స్ వెళ్తున్నప్పుడు కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గాలి. అది అప్ సైడ్ కి వెంటే క్వైట్ ఆపోజిట్. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో సెన్సెక్స్ లో మనకి రీసెంట్ స్వింగ్ లో బ్రేక్అవుట్ అయిపోయింది. సో ఫస్ట్ లెవెల్స్ చూసుకుంటే 77,000 మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ సైకలాజికల్ రౌండ్ ఫిగర్ అండ్ అలాగే ఇంట్రాడే హై పాయింట్ కూడా మనం ఒక రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. 76,700 దగ్గర కూడా ఇంట్రాడే హై పాయింట్ ఉంది. ఫాలోడ్ బై ఇక్కడ మనకి ఈ రోజు ఇంట్రాడే లో మార్కెట్ ఇక్కడ కరెక్షన్ వచ్చి ఈ స్వింగ్ నుంచి అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది కాబట్టి 76,200 కూడా సపోర్ట్ అవుతుంది. బట్ ఫైనల్ గా ఆ లెవెల్ బ్రేక్ చేస్తుంది కాబట్టి దీన్ని కూడా ఒక టెంపరీ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకుందాం. ఫైనల్లీ 76,000 ఇస్ ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లెవెల్. సో మార్కెట్ లో మనం ఫస్ట్ ప్రయారిటీ సెల్ సైడ్ వెళ్తున్నాం కాబట్టి మార్కెట్ ఇంక్రీజ్ అయినప్పుడు ఐదర్ 76,200 నుంచి రివర్స్ వచ్చినా మనం డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చు. ఆర్ఎస్ ఇంట్రాడే హై వరకు వెళ్ళి ఇక్కడ నుంచి రివర్స్ వచ్చినా ఇక్కడ డౌన్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం. ఇఫ్ నాట్ సో 76,000 డౌన్ సైడ్ బ్రేక్ చేసినా ఇది కూడా థర్డ్ లొకేషన్ డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాం. అప్ సైడ్ కి వెళ్ళాలనుకుంటే అబౌవ్ 77,000 మాత్రమే, అది కూడా 1 అవర్ సస్టైన్ అయితే మనం అప్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ కూడా నిఫ్టీ లాగా మంచి లెవెల్స్ రెస్పెక్ట్ చేస్తుందండి. సో గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కరెక్షన్ రీసెంట్ స్వింగ్ లో దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుని బౌన్స్ బ్యాక్ అవడానికి ట్రై చేస్తుంది. మళ్ళీ సేమ్ 55,000 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ ఇక్కడ నుంచి క్లియర్ రిజెక్షన్ ఫేస్ చేసి మళ్ళీ సేమ్ సపోర్ట్ లెవెల్ దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. సో 55,000 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫాలోడ్ బై 54,200 నుంచి 54,400 ఈ 200 పాయింట్స్ కూడా ఎక్స్టెండెడ్ సపోర్ట్ కనిపిస్తుంది. 200 పాయింట్స్ రీజన్ నో ట్రేడింగ్ జోన్. సో సేమ్ లైక్ ఈ రోజు ఇంట్రాడే లో మనకి 55,000 నుంచి ఎలాగైతే రివర్స్ వచ్చిందో ఇలా రివర్స్ లో ఆపర్చునిటీ వచ్చినా డౌన్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇఫ్ నాట్ సో మనం ఇక్కడ 200 పాయింట్స్ రీజన్ ఏదైతే ఉందో 54,200 బిలో స్ట్రాంగ్ బ్రేక్అవుట్ దగ్గర కూడా సెకండ్ లొకేషన్ ఇక్కడ డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. సేమ్ లైక్ నిఫ్టీ పెద్దగా చేంజ్ ఏం లేదు. అండ్ మోర్ ఓవర్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి ఆప్షన్స్ సెల్లింగ్ అయితేనే నిఫ్టీ సెలెక్ట్ చేసుకోండి. డైరెక్షన్ ట్రేడింగ్ చేసుకుంటే సెన్సెక్స్ కానీ బ్యాంక్ నిఫ్టీ ప్రిఫర్ చేసుకుంటే బెటర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ క్రూడ్ ఆయిల్ కూడా ఒకసారి చూసుకుందామండి. సో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా ఈ రోజు 2% వరకు ఇంక్రీజ్ అయింది. మనం రీసెంట్ గా మెన్షన్ చేసిన రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్అవుట్ అయింది. సో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కి మన మార్కెట్స్ కి క్వైట్ ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది. మార్కెట్స్ గ్యాప్ డౌన్ జరిగినాయి, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ లో గ్యాప్ అప్ విట్నెస్ చేస్తాం. అండ్ ఆఫ్ దట్ మార్కెట్స్ కొంత ఇంక్రీజ్ అయినప్పటికీ మన మేజర్ రెసిస్టెన్స్ లైక్ 9,200 నుంచి 9,300 వరకు ఒక ఎక్స్టెండెడ్ రెసిస్టెన్స్ ఉంది. మార్కెట్ ఆ జోన్ వరకు కరెక్షన్ వచ్చి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని బౌన్స్ బ్యాక్ అవడానికి ట్రై చేస్తుంది. మార్కెట్ ఇప్పుడు ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది కానీ ఎక్కడ స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ ఇంకా కనిపించలేదు. సింపుల్ గా చెప్పాలంటే మీకు ఇక్కడ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఒక స్ట్రాంగ్ రెడ్ కలర్ క్యాండిల్ కనిపించింది కదా. ఈ రెడ్ కలర్ క్యాండిల్ అబౌవ్ కనుక మార్కెట్ ఒక స్ట్రాంగ్ బయింగ్ లో క్లోజ్ అయితే మనం అక్కడ నుంచి కూడా బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఈ రోజు నైట్ యుఎస్ మార్కెట్స్ ఓపెనింగ్ టైం కూడా చెక్ చేసుకోండి. ఈ టైం పీరియడ్ లైక్ బిఫోర్ యుఎస్ మార్కెట్స్ వరకు కూడా అంత స్ట్రాంగ్ వాల్యూమ్స్ ఉండదు. ఇదే చాపీ మార్కెట్ కానీ లో వాల్యూమ్ ట్రేడింగ్ అనిపిస్తుంది. వన్స్ యుఎస్ మార్కెట్ ఓపెనింగ్ టైమ్ లో యుఎస్ మార్కెట్ ఒక డైరెక్షన్ బట్టి మనం ఇందులో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. వన్స్ యుఎస్ మార్కెట్ ఓపెన్ అయినాక అరౌండ్ 7 నుంచి హై మొమెంటం అండ్ హై వాల్యూమ్స్ విట్నెస్ చేస్తాం. సో బట్ మనం ఫోకస్ చేస్తుంది ఈ జోన్ ఇగ్నోర్ చేసుకోండి. సో ఈ జోన్ బ్రేక్అవుట్ బట్టి ట్రేడ్ తీసుకుందాం. ఆర్ 9,200 డౌన్ సైడ్ స్ట్రాంగ్ క్లోజింగ్ ఇచ్చినా అక్కడ కూడా డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ రోజు నుంచి మనం బిట్ కాయిన్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. సో బిట్ కాయిన్ మేజర్ లెవెల్స్ చూసుకుందాం. సో ఈ రోజు బిట్ కాయిన్ కూడా చాలా వోల్టైల్ గా బిహేవ్ చేస్తుందండి. సో ఫస్ట్ మేజర్ లెవెల్స్ చూసుకుంటే మార్కెట్ చాలా వోల్టైల్ కనిపిస్తుంది కాబట్టి నేను అనాలిసిస్ వీడియోలో మాట్లాడుకున్నాను కదా, ఎప్పుడైనా లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ చేయడానికి ట్రై చేయండి అని. సేమ్ బిట్ కాయిన్ లో కూడా ఇంప్లిమెంట్ చేసుకుందాం. సో 82,800 దగ్గర మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది రీసెంట్ స్వింగ్ హై. అండ్ 79,500 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ కనిపిస్తుంది. సో మార్కెట్ చూసుకుంటే ఇన్ బిట్వీన్ లెవెల్స్ దగ్గర మీకు చాలా చాపీగా కనిపిస్తుంది. సో ఇన్స్టెడ్ ఇలా ఇన్ బిట్వీన్ జోన్ దగ్గర ట్రేడ్ చేయడం కంటే ఐదర్ ప్రైస్ సపోర్ట్ దగ్గరకు వచ్చాక బయింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేసుకున్నాం, ఆర్ వెస్టర్న్స్ కి వెళ్ళాక రివర్సల్. ఓన్లీ ఈ 2 లెవెల్స్ దగ్గర మాత్రమే ఫోకస్ చేయండి. అండ్ ఈవెన్ ఇప్పుడు కూడా యుఎస్ మార్కెట్స్ ఓపెన్ అవ్వవు కాబట్టి మీరు ఎప్పుడైనా సరే క్రూడ్ ఆయిల్ లో కానీ బిట్ కాయిన్స్ లో కానీ ఆర్ అదర్ కమోడిటీస్ లో ట్రేడ్ చేయాలంటే నార్మల్ మన ఇండియన్ మార్కెట్ టైమింగ్స్ తో కంటే యుఎస్ మార్కెట్ ఓపెనింగ్ టైం పీరియడ్స్ లో ఆర్ యూరోపియన్ మార్కెట్ ఓపెనింగ్ టైం పీరియడ్స్ చూసుకుంటే హై మొమెంటమ్ అండ్ హై వాల్యూమ్స్ వస్తాయి. పర్టికులర్ యుఎస్ మార్కెట్ ఓపెనింగ్ టైమ్ లో స్ట్రాంగ్ మొమెంటమ్ వస్తుంది. సో ఆ టైం వరకు వెయిట్ చేసి ఈ లెవెల్స్ దగ్గర రియాక్ట్ అవడానికి ట్రై చేయండి. రైట్, సో దీస్ ఆర్ ది మేజర్ లెవెల్స్. అండ్ బిట్ కాయిన్ గురించి కూడా మనం ఈ వీకెండ్ మల్టిపుల్ వీడియోస్ చేయబోతున్నాం. సో బిట్ కాయిన్ లో మార్జిన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, లివరేజ్ ఎలా తీసుకోవాలి, వీటన్నిటి గురించి కూడా త్వరలో మీకు వీడియోస్ యూట్యూబ్ లో రిలీజ్ చేస్తాం. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు మార్కెట్స్ నెగిటివ్ మోడ్ లో క్లోజ్ అయినాయి. అండ్ రేపు మనకి వీక్లీ ఎక్స్పైరీ నిఫ్టీ ఉంది కాబట్టి కొంచెం వాలటైలిటీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఓన్లీ లెవెల్ బేస్డ్ వర్క్ మాత్రమే స్టిక్ ఆన్ అయితే బెటర్. సో ఓవరాల్ గా దిస్ ఇస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.